కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్పై దాడి. హుటాహుటిన బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి వచ్చే ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్పై గురువారం ఉదయం నాడు దాడి జరిగిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైనది. దాడికి పాల్పడిన వ్యక్తి మచిలీపట్నం చిలకలపూడి వాసిగా తెలిసింది. గొడవకు కారణమైన మహిళ మాత్రం అజ్ఞాతంలోనికి వెళ్లినట్లు తెలుస్తోంది. దాడికి గురై గాయపడిన డ్రైవర్ పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం వేచి చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఉన్నత అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నా పేరు నవీన్, ఇంటర్సిటీ స్మార్ట్ బస్సులో బస్ కెప్టెన్గా చేస్తున్నాను. నేను ఉండేది విజయవాడ కృష్ణలంక. ఇక్కడ మార్నింగ్ చిలకలపూడి రింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్ బోర్డింగ్ పాయింట్ చిలకలపూడి రింగ్ మచిలీపట్నంలో. ఇక్కడ ప్యాసింజర్ ఏం చేశాడంటే లాస్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత నువ్వు కిందకి రా, నీ సంగతి చూస్తాను అనుకుంటూ మాట్లాడాడు. అసలు ఇష్యూ ఏంటని చెప్పేసి ఆరా తీస్తే ఒక ఫీమేల్ అమ్మాయి 2 టికెట్లు ఫీమేల్ అని పెట్టుకొని బుక్ చేసుకుంది కేపీహెచ్పీలో. ఫీమేల్ పక్కన ఫీమేల్ అనేది యాక్సెప్ట్ ఉంటుందండి, 2 మేల్ ఫీమేల్ అట్లా తీసుకొని రావడం కుదరదు అని చెప్పేసి ఫీమేల్ని ఎక్కించుకున్నాం కానీ మేల్ని ఎక్కించుకోలేదు. అది ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఎదురుకు వచ్చి మరీ క్యాబిన్లో కూర్చొని మరీ మా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సీసీ కెమెరా రికార్డ్ అవుద్దండి, ఇక్కడ మీరు ఉండకూడదు అని చెప్పేసి ఫీమేల్ లోపల పంపించాం. ఆ అబ్బాయి అక్కడ ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చి ఇక్కడ విజయవాడ వరకు టికెట్ ఉందా అని చెప్పేసి అడిగాడు డ్రైవర్ని అడిగితే విజయవాడ వరకు ఉందన్న అంటే బస్ ఎక్కడ దగ్గర లేదంటే మచిలీపట్నం అంటే సరే అన్న నాకు టికెట్ కావాలంటే మనోడు అతని దగ్గర డబ్బులు తీసుకొని టికెట్ బుక్ చేశాడు. బుక్ చేసిన తర్వాత ఎట్లాగా నువ్వు అమ్మాయి పక్కన అయితే కూర్చొని ఇవ్వలేదు, ఇప్పుడు ఎట్లా కూర్చొని ఇవ్వకుండా ఉంటావు అని చెప్పేసి మనోడు అన్నాడంట. బుక్ చేసుకున్న టికెట్ తర్వాత మనోడు అట్లా అయితే నేను బస్ ఆపేస్తానన్నా, మీరు పలానా నాకు తెలియదు కదా అని చెప్పేసి అన్న తర్వాత మనోడు బస్ ఎందుకు ఆపేస్తాను నువ్వు, నేను ఆల్రెడీ నీకు డబ్బులు ఇచ్చి నేను టికెట్ బుక్ చేయించుకున్నా కదా, నేను అమ్మాయి పక్కన కూర్చుంటాను అక్కడ కూర్చున్నా నీకెందుకు, నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను, నువ్వు ఎట్లా మాట్లాడతావు అని చెప్పేసి మాట్లాడాడు. అన్న ఇవన్నీ వద్దు, నేను చిలకలపూడి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి డ్రైవర్ అన్నాడు. అక్కడ నుండి వచ్చి అంతవరకు బాగానే ఉంది. తర్వాత చిలకలపూడి వచ్చిన తర్వాత డ్రైవర్ని కింద దింపేంత వరకు ఆర్గ్యుమెంట్ చేశాడు బస్సులోనే. అది సీసీటీవీ ఫుటేజ్ ఉంది మా దగ్గర, మొత్తం ఉంది. తర్వాత దిగిన తర్వాత ఈ సైజు కర్ర తీసుకొచ్చి మనోడికి ఈ కార్నర్లో కొట్టాడు. మొత్తం క్లాట్ అయిపోయింది ఇదంతా. అసలు ఉన్న పలంగా కింద పడిపోయాడు మావాడు. డ్రైవర్ చందు కింద పడిపోయాడు. 2 నిమిషాల వరకు అయితే లగలేదు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కానిస్టేబుల్కి ఫోన్ చేసి నేను వాళ్ళు వచ్చిన తర్వాత ఇదంతా ప్రొసీజర్ చెప్పిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళమన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి వెళ్ళి ఓపీ రాపించి అంతా చేపిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు అతను కూడా హాస్పిటల్ కాడికి వచ్చి మా దగ్గర ఉన్న ఓపీ తీసుకొని డైరెక్ట్ బయటకు వెళ్ళిపోయారు. అక్కడ నర్సామో ఇక్కడ ఓపీ ఏదన్నా అని చెప్పేసి అడిగితే మళ్ళీ బయటకు చూస్తే వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళేమో ఓపీ తీసుకోవడానికి వెళ్తేనేమో మా దగ్గర బెదిరిస్తున్నారు, మీరు కేసు పెట్టొద్దు, మీరు కేసు పెడితే మేము ఏం చేయాలో చేస్తాము, మీరు ఈ ఊర్లో కూడా తిరగడం కుదరదు అన్నట్టుగా బెదిరించారు మమ్మల్ని. తర్వాత అక్కడ ఓపీ తీసుకొని డైరెక్ట్గా అక్కడ నుండి స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చొని కంప్లైంట్ పెట్టాం. మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ అవుతారా లేదంటే మాట్లాడుకోండి అని చెప్పేసి అన్నారు ఎస్ఐ గారు. కాంప్రమైజ్ లేదండి, మేము కంపల్సరీగా లీగల్గా వెళ్ళిపోతాము మేము అని చెప్పేసి లీగల్గా ప్రొసీజర్ చెప్పాము. తర్వాత కంప్లైంట్ అంతా పెట్టిన తర్వాత ఇట్లాగ వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఏఎస్ఐ గారు అని కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ చిలకలపూడి దగ్గర అక్కడ స్పాట్ ఎక్కడని చెప్పి చూశారు. వచ్చి ఒకసారి ఫోటో తీశారు నన్ను. తర్వాత సార్ అటు వెళ్ళిపోయారు. డ్రైవర్ని ఇంకా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ లేబర్ లంచ్ వాడక నువ్వు నీ బతికెంత అనుకుంటూ మాట్లాడి ఆర్గ్యుమెంట్ చేశాడు బాగా. నువ్వు మా పిల్ల పక్కన పడుకొనేవా, నన్ను కిందరా నీ సంగతి చూసుకుంటూ అనుకుంటూ కిందే రప్పించి డ్రైవర్ని కొట్టాడు. ఇట్లాగా వాళ్ళు నైట్ అనగా పగలనగా డ్రైవింగ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అట్లా మాట్లాడి అట్లా కొట్టడం ఏంటండి, దీని మీద మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అసలు డ్రైవర్ని ఇట్లా లేబర్ లంచ్ వాడికి అంటాం ఏంటి, అసలు వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నా టికెట్ పరంగా చూసుకోవాలి, వాళ్ళు మిస్టేక్ చేసి మమ్మల్ని అంటాం ఏంటి. మిస్టేక్ ఫీమేల్ పక్కన ఫీమేల్ లేడీ సేఫ్టీ గురించి అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు. లేడీ సేఫ్టీ గురించి చూసుకున్నందుకు ఇప్పుడు మమ్మల్ని ఎంత చేయడం కరెక్ట్ కాదు. ఒకసారి మీరు కూడా దీన్ని ఒకసారి చర్చించండి. నా పేరు దాస వెంకటేశ్వరరావు. ఇంటర్సిటీ బస్కి నేను ఎక్కడిగా వర్క్ చేస్తున్నాను. హైదరాబాద్ అతను వచ్చి టికెట్ ఉందా అని చెప్పి అడిగాడు. అంత ముందే ఒక ఆమెను వచ్చి ఇలా వేరే అతను వస్తాడు మా పక్కన సీటు అతనిదేను అని అంటే మేము కాదని చెప్పి అన్నాడు డ్రైవరు. అంటే తర్వాత అతను వేరే సాటుకు వచ్చి 1000 రూపాయలు టికెట్ బుక్ చేసుకుని ఎక్కాడు. ఎక్కిన తర్వాత మీరు చిలకలపూడి రండి, మీ వ్యవహారం చూస్తాను, మేము చూస్తాను అని చెప్పి ఇక్కడికి లాస్ట్ పాయింట్కి వచ్చిన తర్వాత అతను ఒక్కడే ఉన్నాడు. ఉంటే డ్రైవర్ని కిందకి దిగని చెప్పి పెద్ద కర్ర తీసుకుని తలకాయ మీద కొట్టాడు. కొట్టిన తర్వాత మేము వెళ్ళి ఆపాము. తర్వాత డ్రైవర్ని కాడ ఇలాగ నువ్వు లేబర్లను చూడకు అని అయ్యని అని చెప్పి చాలా బూతులు మాట్లాడి చాలా ఇది చేశాడు, చాలా పరాభం చేశాడు. నా పేరు చందు అన్న. నేను ఇంటర్సిటీ స్మార్ట్ బస్ డ్రైవర్ని. మా దంగళూరు గొడ్లవాడ మండలం.
నేను నైట్ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం బస్సు రిటర్న్ వస్తున్నాను. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం రిటర్న్ వస్తుండగా కేపీహెచ్పిలో నిఖిలశ్రీ అనే 2 పిఎన్ఆర్ల మీద సపరేట్ పిఎన్ఆర్లు, 2 ఫీమేల్ సీట్లు, 1LB 1LC. కానీ ఒకళ్ళేమో ఫీమేల్ కాకుండా మేల్ వస్తామని చెప్పి ఫోర్స్ చేస్తే ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే చెప్పాను, ఫీమేల్ రాకూడదు, ఫీమేల్ రావాలి, మేల్ రాకూడదు, ఫీమేల్ పక్కన ఫీమేలే ఉండాలి అని చెప్తే నేను క్యాన్సిల్ చేసుకుంటా అన్నాడు. ఫస్ట్ సీటు క్యాన్సిల్ చేసుకుంటా అన్న తర్వాత సరే అని చెప్పి మా మేనేజర్కి ఫోన్ చేస్తే సరే క్యాన్సిల్ చేసుకుంటా అన్నారు, ఫీమేల్ పక్కన ఫీమేలే రావాలి, మేల్ ఎక్కకూడదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుండగా ఆ అమ్మాయి బయటకు వచ్చి ఆ అబ్బాయి గురించి ఆ అబ్బాయి ఫోన్లో మాట్లాడని ఫోర్స్ చేస్తూ ఉంది. కేపీహెచ్పి నుంచి అమీర్పేట దాకా ఫోర్స్ చేస్తూనే ఉంది. అతనేమో వెనకాల బస్సు ఫాలో చేసుకుంటా ఎల్బీ నగర్ దాకా వచ్చి ఆ ప్యాసింజర్ అని మాకు తెలీదు, వేరే కస్టమర్ లాగా వచ్చి విజయవాడ వెళ్ళాలి, సీట్స్ ఉన్నాయా అంటే ఒక సీట్ ఉంది అని చెప్పి సీటు ఇప్పుడు లోయర్ కాకుండా అప్పర్ బెర్త్ ఇస్తే ఆ తర్వాత సీటు బుక్ చేసిన తర్వాత చెప్పాడు, నేను ఫీమేల్ పక్కన ఫీమేల్ సీట్ బుక్ చేసుకున్నాను నేనే, నన్ను ఎందుకు అలౌ చేయలేదు, నీ వ్యవహారం చూస్తాను, మా చిలకలపూడి వెళ్ళిన తర్వాత చెప్తాను నీ వ్యవహారం, నువ్వు ఎట్ట వెళ్తావు నేను చూస్తానని చెప్పి నన్ను బెదిరించి చిలకలపూడి రాగానే బస్సు అందరు ప్యాసింజర్స్ అందరు దిగిపోయిన తర్వాత నన్ను కిందకి దిగమంటే నేను దిగనంటే నువ్వు దిగే వరకు బస్సు తీయనివ్వను అని చెప్పి నన్ను దిగే వరకు దించి కిందకి కర్ర ఇచ్చుకొని తలకాయ మీద ఇక్కడ గట్టిగా కొట్టేపటికి నాకు ఒక 5 నిమిషాలు ఏం తెలియలేదు. 100కి కాల్ చేస్తే పోలీసులు వచ్చి నన్ను హాస్పిటల్కి వెళ్ళమని చెప్పారు. నేను హాస్పిటల్కి వచ్చి ఇంజక్షన్ చేయించుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ అమ్మాయిని బయటికి తీసుకురాకుండా పోలీసులు సైడ్ చేస్తామని చూస్తున్నారు. ఆ అబ్బాయిని కూడా చిన్న కేసులు పెడదామని చూస్తున్నారు. సిఐ గారు ఎస్ఐ గారు కేసు కట్టమని చెప్పాము. మేము కేసు కట్టమంటే ఎస్ఐ గారు అన్నారు మీరు సెటిల్మెంట్ ఏమైనా చేసుకుంటారా అని అంటే మేము అన్న సెటిల్మెంట్ చేసుకోము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిండి అని చెప్పాము. మమ్మల్ని కొట్టిన అతన్నేమో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, మమ్మల్ని ఏమో నిలబెట్టి దోషుల్లాగా ఈ ప్రశ్నలు అన్నీ అడుగుతున్నారు. నాతో పాటు నా కెప్టెన్ నవీన్, క్లీనర్ వెంకటేశ్వరరావు ఉన్నారు. అసలు ఇదంతా వచ్చింది ఆ అమ్మాయి ఎదరకొచ్చి ఫోర్స్ చేయడం వల్ల అతను వచ్చి కొట్టాడు నన్ను. పోలీస్ స్టేషన్లో ఆ అమ్మాయిని ఎందుకు తీసుకురారంటే మాకు తెలుసులే ఏం చేయాలో నువ్వు చెప్పాలా ఏంటి మాకు అని చెప్పి అరుస్తున్నారు మా మీద. మా వైఫ్ వచ్చి అడిగితేనేమో నువ్వు బయటకు పోవని చెప్పి ఎస్ఐ అన్నాడు మా వైఫ్ని. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, ఆ అమ్మాయిని తీసుకురావట్లేదు. తన్నులు తిన్న నన్నేమో పోలీస్ స్టేషన్ పొద్దున్న 6:30 నుంచి ఇప్పటి వరకు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూరు తిప్పుతా, నేను స్టేషన్ చుట్టూరు తిరుగుతా, ఫుడ్ కూడా లేకుండా ఉన్నానండి. కొట్టిన అతను మాత్రం పొద్దున్నే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. కొడటానికి కారణమైన అమ్మాయిని మాత్రం అసలు ఇప్పటి వరకు పిలిపిలేదు, మాట్లాడలేదు. ఏమి మాకు న్యాయం చేయాలి మీరే ఎస్పీ గారు.